నమస్తే దోస్తులు అందరు ఎట్లు ఈ రోజు అయితే నేను తాలిపనం అయితే చేస్తాను. ఇక దుకాణాలకు పోయి ఇక ఉప్మా రవ్వ ఇడ్లీ దోశలు గీశలు బోండాలు విజ్జీలు ఏమైనా చేసుకొని తింటామంటే ఇక ముసురు వానకి ఇక దుకాణంకి పోయి ఏమైనా తెచ్చుకున్నామని కనుక వాన అయితే మస్తు చంపుతుంది. ఇక ఇంట్లోనే ఇక రాత్రి మిగిలిన ఇక సద్దనంతో అయితే ఇక 2 ఉల్లిగడ్డలు కోసి ఇక పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా పొడుగులో జీరుకొని ఇట్లా కరివేపాకు తీసుకొని ఇక ఒక కడాయి పెట్టేసి ఇక ఈ అన్నాన్ని అయితే జర పొడి చేసేసుకొని ఇక స్టవ్ ముట్టించేసి ఇక ఒక కడాయి పెట్టేసి ఇక కడాయిలోకి ఇంత నూనె పోసి ఇక ఇంత జీలకర్ర ఆవాలు ఇంత కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసి ఇంత పసుపు వేసి ఇంత ఉప్పు వేసి మంచిగా ఒక్కసారి కలుపుకొని ఇక అన్నం అయితే జర పొడి చేసుకొని ఇక ఈ తాలింపనం ఇట్లా చేసుకొని తినైతే 2 నిమిషాలలో అయితే మంచిగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇక నూనె పోసేసి ఇక పచ్చిమిరపకాయలు అయితే మంచిగా అలా గోలినాక ఇక అన్నం అయితే మనం కుల వేసేసుకొని ఇక అలా వేసి ఒక్కసారి కలుపుకొని ఇక ఉడుకుడుకు బువ్వ వేసుకొని ఇక తాలింపనం తింటా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఇక అన్నం ఉంది కదా అనేసి ఇక ఇట్లా అయితే చేస్తాను. ఇక టిఫిన్లు అయితే ఇక బయటకు ఏమైనా తెచ్చుకొని తిన్నామంటే ఇక వానలు అయితే మస్తు పడుతూనే ఉన్నాయి. ఇక చిన్న మంట మీద ఇక అన్నం అయితే ఇట్లా వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇంత మామిడికాయ తొక్కేసుకొని తింటేనైతే వేడిగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఇంట్లో అయితే 2-3 అయితే మంచిగా ఇట్లా చేసుకొని అయితే తినవచ్చు. ఇక టిఫిన్లకు వీటికి పైసలు ఇక రోజు పెట్టుడు కంటే ఇట్లా చేసుకొని ఇక టమాటా రైస్ కూడా ఇక చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి వంటకాలతో అయితే వస్తాను. జర వీడియోలో అయితే చూపుతాను కానీ లైకులు షేర్లు ఎవరు కొడతలేదు. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రి. మంచి వంటకాలతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ లక్ష్మణ్ ఉంటా. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఇక పొద్దున మీరు తినే బ్రేక్ఫాస్ట్లు మీకు ఇష్టమైన టిఫిన్లు ఏంటిదో నాకు కామెంట్ చేయరు. మంచి టిఫిన్లతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇక తాలింపనం అయితే చాలా సూపర్ ఉంది. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.